పై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ సంబంధించిన వివరాలు గత నెల 20న మాజీ మంత్రి బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు పైన ప్లస్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద రఘునందన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు తమ పార్టీ నేతలపై అని చెప్పేసి ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికల నుంచి సందర్భంలో రఘునందన్ హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దుబ్బాక నిధులన్నీ హరీష్ రావు సిద్దిపేటకు పట్టుకెళ్తున్నాడని, గతంలో దుబ్బాక అభివృద్ధి చెందకుండా ఓన్లీ డిస్టిక్ లో మెదక్ డిస్టిక్ సంబంధించి ఉమ్మడి మెదక్ డిస్టిక్ సంబంధించి అభివృద్ధి అంతా ఏ నియోజకవర్గానికి దక్కకుండా ఒక సిద్దిపేటలోనే తన కాన్స్టిట్యున్సీని మాత్రం డెవలప్ చేస్తాడని మొదటి నుంచి ఆరోపణ చేసుకుంటూ వస్తున్నాడు. దీనికి సంబంధించి దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా హరీష్ రావు తనను చాలా ఇబ్బంది పెట్టాడని, తన బంధువుల ఫోన్లు ట్యాప్ చేశాడని, ఆ ఎలక్షన్ లో కూడా చాలా వరకు తన బీజేపీ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాడని ఆరోపణ చేసుకుంటూ వస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య అయితే కోల్డ్ వార్ ఎప్పటి నుంచో నడుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి పైన కూడా రఘునందన్ ఆరోపణలు చేస్తున్నాడు. వెంకటరామరెడ్డికి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ 100 కోట్లు అసలు ఎక్కడి ఫోన్ ట్యాపింగ్ లో చేసి సంపాదించినాయా అని చెప్పేసి రఘునందన్ కూడా ఆరోపణ చేస్తూ వచ్చుతున్నాడు. గత నెల 20న సంగారెడ్డి అంబేద్కర్ జంక్షన్ లో వీళ్ళిద్దరిని ఉద్దేశించి పిచ్చి నా కొడుకల్లారా ఇంటికి వచ్చి కొడతా, బట్టలిప్పి కొడతా అంటూ కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. దానికి సంబంధించి ఆ వీడియోస్ అవన్నీ సాక్ష్యాలన్నీ పట్టుకెళ్లి ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి విచారణ చేపట్టి 27 తర్వాత, అంటే గత నెల 20 అంటే ఈరోజు ఆల్మోస్ట్ ఒక వారం తర్వాత విచారణ చేపట్టిన పోలీసులు ఈ రోజు రఘునందన్ పై కేసు నమోదు చేశారు. చూద్దాం, ఇంకా ఎలక్షన్స్ ఒక 2 months ఉంది. ఇప్పుడు చాలా హాట్ గా నడుస్తుంది ఈ ఎఫ్ఐఆర్ అనేది. ఒకవేళ రఘునందన్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో పోలీసులు చూడాలి. ఈ మాటల యుద్ధం ఇప్పటికే ఆగుతుందా, ఇంకా ఎట్లా కొనసాగుతుంది అనేది మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. ఇది సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇచ్చిన కంప్లైంట్ కి సంబంధించిన వివరాలు.